అన్నదాత సుఖీభవ పథకం అమలును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జూన్ నెలలోనే ఈ పథకం అమలు దిశగా కసరత్తు చేసింది. అర్హుల జాబితా దాదాపు ఫైనల్ అయింది. అభ్యంతరాలు ఉంటే చెప్పేందుకు సమయం ఇచ్చింది. పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 2న ఈ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. అయితే తాజాగా కౌలు రైతుల విషయంలో కొత్త మెలిక సమస్యగా మారుతోంది. వీరికి పథకం అందుతుందా లేదా అనేది సందేహంగా కనిపిస్తోంది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కలిపి నిధులు జమ చేసేలా నిర్ణయం జరిగింది. కేంద్రం 20వ విడత పీఎం కిసాన్ నిధులను ఆగస్టు 2న విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. వాటితో పాటుగానే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కానున్నాయి. కాగా ఇప్పటికే ఈ లబ్ధిదారుల జాబితాలను వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే ఈ జాబితాల్లో కౌలు రైతులపైన స్పష్టత లోపించిందని చెప్తున్నారు. ప్రస్తుతం పంట సాగు హక్కుదారుల పత్రం ఉన్నవారు, గతంలో 2 భరోసాలు అందుకున్నవారు ఈ జాబితాల్లో అవకాశం ఇవ్వలేదని చెప్తున్నారు. కార్డుల జారీ ప్రక్రియ పూర్తి కాలేదనే సాకుతో వారికి ఈ పథకాన్ని వర్తింపజేయడం లేదు. కౌలు కార్డులు దక్కినా దాని ఫలితం మాత్రం కౌలు రైతులు పొందలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 10 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 2వ వారంలో కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెట్టింది. కౌలు రైతులకు 2 కేటగిరీల్లో కార్డులను జారీ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 4,58,977 మందికి జారీ అయ్యాయి. సర్వే నెంబర్ల ఆధారంగా 2 లక్షల మందికి భూ సమగ్ర సర్వే జరిగిన చోట ల్యాండ్ పార్సల్ మ్యాప్ ఆధారంగా 1,72,000 మందికి అందించింది. కౌలు రైతులను గుర్తించి సీసీఆర్సీ కార్డుల జారీని సులభతరం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తమ భూమిపై భవిష్యత్తులో కోర్టులకు వెళ్తారన్న భయం, పీఎం కిసాన్, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు తమకు రావనే ఉద్దేశంతో అంగీకార పత్రాలపై సంతకాలు చేసేందుకు చాలా చోట్ల భూ యజమానులు అంగీకరించడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో 1.1 లక్షల మందికి కార్డులు జారీ చేయాలనే లక్ష్యం కాగా ఇప్పటి వరకు 4,63,000 మందికి మాత్రమే అందింది. ఎన్టీఆర్ జిల్లాలో 56,000 మందికి కార్డులను అందించాలనే లక్ష్యం కాగా ఇప్పటి వరకు 37,739 మందికి జారీ అయ్యాయి. వైఎస్ఆర్ కడపలో 11,000 మందికి కౌలు కార్డులు ఇవ్వాలనే లక్ష్యం కాగా 2,919 మందికి మాత్రమే అందాయి. అర్హులైన వారందరికీ సీసీఆర్సీ కార్డులు మంజూరు చేయాలని, అందరికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలని కౌలు రైతుల నుంచి డిమాండ్ ఉంది. గతంలో ప్రభుత్వం కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు లబ్ధిదారుల జాబితాలతో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం సానుకూల నిర్ణయం కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు.